నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. జగన్మోహన్ రెడ్డి ఈయన గతంలో పాదయాత్ర చేసింది మనందరికీ తెలుసు. అయితే ఆ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన అధికారంలోకి రావడం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు పరిపాలించడం, ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి చవి చుట్టూ మనందరికీ తెలుసు. ఎలా ఓటమి వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం ధాటికి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ విలవిల్లాడింది. 11 సీట్లకు పడిపోయిన పరిస్థితి. అయితే కూటమి పార్టీ ఆ రకంగా వెళ్ళడానికి ప్రధానమైన కారణం కూటమి పార్టీలన్నీ కలిపి వ్యతిరేక ఓటు చేలనివ్వకుండా ఆ రకంగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డికి అలా జరుగుతుందని అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 110 సీట్ల వరకు, 100 నుంచి 110 సీట్ల వరకు ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తాం అని జగన్మోహన్ రెడ్డికి ఒక ధీమా ఉంది. కాబట్టే బయటికి మాత్రం 175కి 175, 175కి 175 అన్నారు. కానీ ఏదైనా 100 నుంచి 110 కొడుతున్నాం, మనం సంక్షేమ ఫలాలు ఇచ్చాం, ప్రజలందరూ వచ్చి మాకే గుద్దేస్తారనుకున్నారు. అఫ్కోర్స్ ప్రజలు మరి ఏవైతే రోడ్లు వేయలేదో, ఏవైతే కొన్ని వాళ్ళు సరిగ్గా చేయని అవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అయితే ఇచ్చారు. అయితే ఇదంతా మనకి తెలుసు, జరిగిపోయింది. ఇక నొక్కి ఒక్కడి నుంచి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత కావచ్చు, మరొక 15 సంవత్సరాల పాటు మీరు అట్లాంటి ఆశలు పెట్టుకోమాకండి, మా కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది, మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత మరి మా మధ్యలో మీరు కుంపట్లు రాజేయాలని చూసినా అది జరగదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఒక పక్క. మరోవైపు నారా లోకేష్ గారు, మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి ఏంటి, దానికి కాడైతే వదిలేయలేం కదా. కంపల్సరీ రాజకీయ పార్టీ అన్నాక ఏదో ఒక ఎత్తుకు పై ఎత్తు వేయాలి, కంపల్సరీ లైన్ లైఫ్లో ఉండడానికి ట్రై చేయాలి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మరొక భారీ పాదయాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు. కార్యకర్తలకి చేరువుగా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే కార్యకర్తలని గతంలో నేను పట్టించుకోలేదు, ఇప్పుడు కార్యకర్తలని 2.0లో కార్యకర్తలని మేము 100% చూస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. చెప్పారు ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే టైంలో, లాస్ట్ టైంలో ఈ మధ్య ఘోర ఓటమి గల కారణం ఏంటంటే, మేము కార్యకర్తలని సరిగ్గా పట్టించుకోకపోవడం, వాళ్ళు ఇంకా పట్టించుకోవాల్సింది. కార్యకర్తలకు దగ్గరగా వెళ్ళడానికి, ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తన వ్యూహానికి పదును పెడుతూ 2026 మిడిల్ దగ్గర నుంచి దాదాపు 2 సంవత్సరాల పాటు నిరంతరం కార్యకర్తలతో, ప్రజలతో ఉండడానికి ఆయన స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి అవసరమైతే నేషనల్ మీడియా సహకారం కూడా తీసుకోవాలని చాలా పెద్దగా ఉన్న దానిలో ఇప్పటి వరకు కని విని ఎరగని పాదయాత్ర అంటే కదా మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అంతకుముందు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు, మరి అదేవిధంగా చంద్రబాబు గారు చేశారు, అదేవిధంగా నారా లోకేష్ గారు చేశారు, చాలామంది పాదయాత్రలు చేశారు. కానీ ఈ పాదయాత్రలన్నిటికీ తలదెన్నేలా 2 సంవత్సరాల పాటు, దానిలో ఆ యాత్రలో బస్ యాత్ర కూడా ఉంటుంది అంటున్నారు, ఒక 8 నెలల పాటు, ఆ తర్వాత 2 నెలల ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు మిగతాది మొత్తం పాదయాత్రగా ఉంటారని చెప్పి చెప్తున్నారు, పాదయాత్రలో ఉంటుందని చెప్తున్నారు. ఇంత నిరంతరం కార్యకర్తలు అలాగే ప్రజల మధ్యలో చొచ్చుకు వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్కెచ్ అయితే వేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి ఉన్నంత కాలం ప్రజా వ్యతిరేకత ఓటు చీలి అది మొత్తం వైసీపీ పార్టీకి కన్వర్ట్ అయ్యి వైసీపీ అధికారంలోకి వస్తుందా అంటే $1 బిలియన్ ప్రశ్న. 100% అది ఎవరూ చెప్పలేము. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఇదివరకు మీద ఉన్నప్పుడు మీద నెమ్మదిగా అక్కడక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయింది. 1.5 ఇయర్లో ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత కంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వాల మీద వ్యతిరేకత కంటే కూడా అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర వ్యతిరేకత ఉంది. ఇంకో సంవత్సరం రాగితే 2 సంవత్సరాలు అయితే అది ఇంకొంచెం పెరుగుతుంది. ఎంత వైసీపీ ట్రై చేసినప్పటికీ అధికారంలోకి వచ్చే అంతగా వస్తుందా అంటే అది 100% మనం చెప్పలేని పరిస్థితి. $1 బిలియన్ ప్రశ్న. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో 10 సంవత్సరాల పాటు ఇస్తారు, కానీ జనాలు 5 సంవత్సరాలకు మార్చడం. అయితే అనివార్య పరిస్థితుల్లో గతంలో
ఒకసారి చంద్రబాబు గారికి అనుభవం దృష్ట్యా ఉంటుందని ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎప్పుడైతే చేశారో రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మా రాజన్న రాజ్యం తీసుకొస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలు ఇంకొకసారి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి జై కొట్టారు. అయితే ప్రజలు 5 సంవత్సరాలకి మార్చేంత తెలివి తక్కువగా ఉండకపోవచ్చు. అట్లా అని చెప్పి 100% మార్చరు అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం నమ్మకం కోల్పోతే మాత్రం ప్రజలు ఎంతవరకు అయినా వెళ్తారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో, కేంద్రం కూడా సహకారం ఉండటం, కొన్ని నిధులు కేంద్రం నుంచి బాగా రావటం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్గా మనకి తెలిసిపోతుంది. సో ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు దగ్గరగా వెళ్ళడానికి, తన గతంలో చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును చేయకుండా ఉండడానికి, కార్యకర్తలకి వెళ్ళడానికి, దగ్గరగా వెళ్ళడానికి, అదేవిధంగా జనంలోకి వెళ్ళడానికి, నిరంతరం జనంలోనే ఉండడానికి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కన్నా జరిగితే మరి వైసీపీ మళ్ళీ 11 దగ్గర నుంచి పుంజుకుని మరిన్ని స్థానాలు ఎగబాగడానికి అవకాశం అయితే మెండుగా ఉంది. ఒక ఎస్సీ ఎస్టీ మనం అనుకోవచ్చు, డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, విపరీతమైన బలం ఉంది. అదే స్థాయిలో బీసీ ఓట్ బ్యాంక్ టర్న్ అవ్వగలిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీ పార్టీ ఉండగా బీసీ ఓట్ బ్యాంక్ టర్న్ అవుతుందా అంటే అది జరిగే పని కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బీసీ మొత్తం కూడా ఆల్మోస్ట్ టీడీపీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి. అదే సమయంలో రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవ, ఆయన చేపిస్తున్న సేవా దృక్పథం, ఆయన తీసుకున్న ఏవైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో వాటి ప్రజా ఉపయోగకరమైన పనులు చేయటం, జనసేన కూడా చాలా బలంగా చాప కింద నీరులాగా మరి ముందుకు వెళుతుంది. జనసేన కూడా గట్టిగా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తుంది. దానిలో నో డౌట్ జనసేన లేకుండా గత ఎన్నికలు జరగలేదు, వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్ కట్గా, చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఇట్లాంటి దాని మధ్య ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అవకాశం ఉందంటే, కూటమి విడిపోయినట్లయితే, ప్రధానంగా జనసేన పార్టీ విడిపోయినట్లయితే అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంటుంది. టీడీపీ నుంచి జనసేన విడిపోయినట్లయితే అప్పుడు బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఉండగా, అందరూ బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉండగా మాత్రం జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు చాలా 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 తక్కువ. ఇవన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు మరి 2.0లో కార్యకర్తలకి దగ్గరగా వెళ్ళడానికి, కార్యకర్తలకి జై కొడుతున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. మరి చూద్దాం ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ చూస్తుండండి. నమస్తే.